దానిని ఎత్తి ఎక్కడ పడేయాలో చెప్పండి మీరు ఇప్పుడు. ఎక్కడ పడేయమంటారు? పక్కింట్లోనా, ఎదిరింట్లోనా, ప్రక్కల మీదనా? కొన్నిసార్లు ఏం చేస్తుంటారు, మనుషులైతే షేర్ చేసుకుంటూ ఉంటారు, చేయాల్సింది షేర్ చేయరు. వాళ్ళ మీదకి నింద వచ్చిందన్నప్పుడు అనుకున్నప్పుడు ఏంటని దాన్ని వాళ్ళు భరించలేక ప్రక్క వాళ్ళకి షేర్ చేస్తుంటారు. భయంకరమైనటువంటి అపరాధములను, పాపములను, మనకు విరోధముగాను మనకు రుణముగాను ఉన్నటువంటి వాటినే, ఆ అడ్డు తెరలనే, ఆ మధ్య గోడలనే దేవుడు పడగొట్టి మనకు అడ్డము లేకుండా చేసి, అర్థమైందా, ఆ కృపాసనము యొద్దకు మనము ధారాళముగా వెళ్ళేటట్లుగా, ధైర్యముగా వెళ్ళేటట్లుగా ఆ మధ్య గోడను పడగొట్టి, ఆ అడ్డు తెరను పడగొట్టి, ఆ చేవ్రాతను తుడిచివేసి దాన్ని ఎత్తి పడవేసి ధైర్యముతో కృపాసనము యొద్దకు వెళ్ళటానికి ఆయన ద్వారము తెరిచిన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో సంచరించుచూ ఉన్నారు. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి గట్టిగాను. మీ మార్గములలో మీకు అడ్డముగా ఉన్న వాటిని ప్రభువు తీసివేయునుగాక. విశ్వసించండి. మీ మార్గములలో మీకు అడ్డుగా ఉన్న వాటన్నిటినీ ప్రభువు తొలగించునుగాక.